ప్రజల లోపల ఈ మీడియా యొక్క ఇంపాక్ట్ చాలా కనబడతా ఉంది. అంటే ప్రధానంగా సోషల్ మీడియా సార్ ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్‌కి మనం కంపేర్ చేసినట్టయితే కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. తర్వాత ప్రజల యొక్క వ్యూవర్షిప్ కూడా పెరిగింది బాగా. అంతటితోనే ఆగకుండా యూట్యూబ్లో వచ్చిన వాటిని షేర్ చేసుకోవడము, దాని మీద చర్చించుకోవడము, ఇలాంటివన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. సార్ అంటే రాజకీయ నాయకులేమో ఇంకా పాత తరపు అలవాట్లతోనే వాళ్ళ పద్ధతిలోనే పోతున్నారు. రైట్. అంటే ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలు ఇవ్వడం, అంతకుముందు వాళ్ళు ఇచ్చిన హామీలలో కొన్నింటిని అమలు చేసి సంక్షేమ పథకాలను అభివృద్ధి కొంత చూపెట్టడము, ఆ చెప్పింది చేసి నేను ఇది చేశానని చెప్పుకోవడము. అయితే ఇవాళ వీటన్నిటికంటే మించి ప్రజలకు కొన్నిటి మీద ఆసక్తి పెరిగింది. ఉదాహరణకు ఆంధ్రలో సార్ చంద్రబాబు నాయుడిని జగన్ అసెంబ్లీలో ఆయన పట్ల వ్యవహరించిన తీరు. అంతకుముందు చంద్రబాబు నాయుడుకు ఒక ఇమేజ్ ఉంది. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక 2 టర్ములు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. ఈ 2 కాక అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఒక విజనరీ అని, ఆయన కొన్ని చేసిన పనుల గురించి కానీ వీటన్నిటి గురించి కానీ ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు ఆయన. అంత దుర్భాషలు ఆడము, ఆయన పట్ల అనుచితంగా ఆయన పట్ల వ్యవహరించడం జగన్. కనీసము రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు. ఆ వయసు పట్ల కూడా గౌరవం లేకుండా, ఆయన అనుభవం పట్ల గౌరవం లేకుండా ఆయన పట్ల వ్యవహరించిన తీరు చాలామంది మనసులను గాయపరిచి ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే వాస్తవంగా చూస్తున్నప్పుడు మాకు కూడా చాలా బాధ అనిపించింది. అంటే ఎంత రాజకీయ వైషమ్యాలు ఉన్నా కూడా మానవ సంబంధాలు ఏమవుతున్నాయి, వ్యక్తిగత సంబంధాలు ఏమవుతున్నాయి, రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరుగా ఉండాలి. ఇంత ముఖం చూసుకోలేని విధంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇంట్లో ఉన్న భువనేశ్వర్ గారి మీద కూడా అసెంబ్లీలో అనుచితమైన వ్యాఖ్యలు ఆయన ఎమ్మెల్యేలు చేశారు. క్రిటిసిజం వేరు, నిందించడం వేరు, దుర్భాషలాడడం వేరు. అంటే చాలా గీతలు దాటి వ్యవహరించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు కావచ్చు. వాళ్ళ ప్రవర్తన ఏం బాగాలేదు. అది అంటే అది కొంచెం ఒకటి పోలరైజ్ అయింది, కొంచెం దాని వ్యతిరేకమైన అభిప్రాయం పోలరైజ్ అయింది. రెండవది అనవసరంగా సందర్భం లేకుండా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. తర్వాత వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయనను హింసించిన తీరు, జైల్లో పెట్టి. అంటే ఇవన్నీ చర్చలు. ఇవన్నిటికంటే ఎక్కువగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, ఆ తర్వాత వచ్చిన సినిమాలు, ఎలక్షన్ ముందు సినిమాలు వచ్చాయి కదా, 2 సినిమాలు, ఈయన యాత్ర ఆయనదేమో వైఎస్ వివేకానంద రెడ్డిని ఎట్లా చంపారు అని. అది కొన్ని లక్షల మంది చూశారు. అది కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. వీటన్నిటికంటే ఎక్కువగా ఆంధ్రలో కుల వ్యవస్థ ఇంకా బలంగా ఉంది. పోయినసారి అంటే పవన్ కళ్యాణ్ కాపుల ప్రతినిధిగా అంతకుముందు 2 సార్లు పోటీ చేసినా కూడా అంత పోలరైజ్ కాలే కాపులు. బట్ ఈసారి 1 సైడెడ్గా కాపుల పోలరైజేషన్ కనబడుతూ ఉంది మనకు. కమ్మ, కాపు ఈ 2 కుల సంఘాలు పోలరైజ్ అయ్యేసరికి ఇంకా అక్కడ రెడ్డి కమ్యూనిటీ కొంత జగన్కు బ్యాకింగ్ ఉంది. తర్వాత మైనారిటీస్ ఉన్నారు, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ. బట్ అది సరిపోలేదు. ఈ 2 వీటి బలం ముందట ఆయనది సరిపోలేదు. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే నేను కూడా అంత ఘోరంగా పోతాడని అనుకోలేదు. అటో ఇటో కొంచెం 10 సీట్లు ఎక్కువ తక్కువ అనుకున్నాను. కానీ కంపేర్ చేస్తే ఇప్పుడు 139లో ఇక్కడ 119లో 39 వచ్చాయి కేసీఆర్ గారికి. అక్కడ 175లో 11 వచ్చాయి. 11 వచ్చాయి. ఇంత దారుణంగా పోవడం అనేది ఎవరు ఊహించలేనిది. అయితే ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పులను రాజకీయ నాయకులు పరిగణలోకి తీసుకోవాలి. కొంత తమ ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మొండదాకా అదే చేశాడు, కేసీఆర్ పట్ల, హరీష్ పట్ల. అంటే సార్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల కంటే కూడా వ్యక్తిగతంగా విమర్శల్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారా? అంటే అది ఎక్కువగా పైచేయి సాధిస్తున్నది. ఇప్పుడు మనకేంటంటే సంక్షేమ పథకాలలో జగన్ బాగా చేశాడు. అభివృద్ధి విషయంలో కూడా తక్కువేం లేదు అక్కడ. వాటి మీద మనము అంటే ఎన్నికల ప్రచారం కూడా వాటి మీద పెద్దగా పోలేదు. ఇక్కడ కూడా అంతే కదా. కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ విమర్శించిన దానిలో సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎక్కడ లేదు.
ఎంతసేపు అవినీతి కాళేశ్వరం కలవరు ఇట్లాంటి వాటి మీదనే మనము వాళ్ళు ఫోకస్ చేసినట్టుగా చూసాం సార్. కాబట్టి అక్కడ ఇప్పుడు నేను చెప్పిన కారణాలు అయితే సార్ తెలంగాణలో ఒక్కసారి మళ్ళీ అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సార్ ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇక్కడ ఎమోషనల్ పీపుల్ ఉంటారు. సార్ ఆంధ్ర కంటే తెలంగాణలో కొద్ది ఎమోషన్స్ ఎక్కువ, తొందరగా నిర్ణయాలకు వస్తారు, గ్రూప్ చర్చలలో తొందరగా ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. ఓకే ఒక్కరంటే దాని మీద 10 మంది మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ సోషల్ మీడియాలో కేసీఆర్ గారు ఎవరిని కలవరు, ఆయన అహంభావ ధోరణి, తర్వాత అవినీతి, కేటీఆర్ గారు మాట్లాడేది కూడా రూరల్ పీపుల్ ఇష్టపడరు ఆ టైపు. తర్వాత కవిత గారిది అరెస్ట్ విషయం కావచ్చు, అప్పుడు అరెస్ట్ చేయకుండా నష్టపోయిన టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ అరెస్ట్ చేయలేదని అంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత ఇడిపించుకోవడానికి బీజేపీతో కుమ్మక్కయ్యాడని మళ్ళీ ప్రచారం, రెండు రకాల ప్రచారాలు జరిగినాయి. ఇవన్నిటితో పాటుగా కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా చేసిన నష్టాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన పార్లమెంట్లో ఇప్పుడు యుద్ధానికి దిగినప్పుడు తనకు ఎవరు శత్రువు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు అనేది ఒక యుద్ధం. అందరికంటే ఎక్కువ జాగరూకతతో ఉండాల్సిన అవసరం బీఆర్ఎస్కే ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో బాగా దెబ్బతిన్నది. బాగా దెబ్బతిని మళ్ళీ పుంజుకోవడానికి రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్కు. అంటే ఆయన హామీలను అమలు చేయకపోవడం కానీ, ఆయన వ్యవహార శైలి కానీ, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన పద్ధతి కానీ, ఇదంతా ఆయనకు వ్యతిరేకత తీసుకొచ్చింది. ఆ వ్యతిరేకతను ఎన్క్యాచ్ చేసుకోవడానికి బదులు శత్రువు ఎవరో తేల్చుకోలేని గందరగోళంలో పడిపోయింది. ఇప్పుడు ట్రయాంగిల్ కంటెస్ట్లో ఎవరి పట్ల ప్రధానంగా మనం ఫోకస్ చేయాలి, ఎవరిని కొద్దిగా ఇగ్నోర్ చేసి చేయాలనే దాని పట్ల ఒక స్పష్టమైన వైఖరి ఉండాల్సిన అవసరం ఉండే. బట్ అది కేసీఆర్ లోపల కొరవడ్డది. ఎందుకంటే ఆయన బీజేపీ పట్ల ఎంతైతే విమర్శించాలో, ప్రజాభిప్రాయాన్ని ఎంతైతే పోలరైజ్ చేయాలో అది చేయలేదు. పైనుంచి మొత్తం కాంగ్రెస్ మీదనే అటాక్ చేశాడు. నేను కూడా 1-2 వీడియోస్లో 1-2 మంత్స్ ముందే నేను చెప్పాను, బీఆర్ఎస్కు ప్రధానమైన ప్రత్యర్థిగా బీజేపీ ఉండాలి, బీజేపీ మీదనే దృష్టి పెట్టాలి, ఫోకస్ పెట్టాలి. కాంగ్రెస్ 16 గెలిచినా కూడా బీఆర్ఎస్కి వచ్చిన నష్టమేం లేదు. కానీ బీజేపీ 1 సీట్ గెలిచినా కూడా, 2 సీట్లు గెలిచినా కూడా రేపు అసెంబ్లీ ఎన్నికలలో తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ దృష్టి అంతా కూడా బీజేపీ మీద ఉండాలి. బీజేపీని ఇక్కడ బతకనియొద్దు, లేవనియొద్దు, వాళ్ళ బలాన్ని పెరగనియొద్దు. పార్లమెంట్ ఎన్నికలే దానికి పోరాట వేదిక అని ఎంత చెప్పినా కూడా ఆయన అసలు దాన్ని పట్టించుకోకపోగా ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చాడు కింద క్యాడర్ వరకు కూడా. ఏమనంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే ఆయనను బాగా అవమానపరిచింది రేవంత్ రెడ్డి. ఆ లోపల ఎక్కడో అది బాగా రగులుతూ ఉంటుంది. నన్ను ఇట్లా తిడతాడా, అట్లా తిడతాడా ఈ చిన్న పిల్లవాడు అంటే ఇవన్నీ ఆయన మనసులో బాగా ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఫోకస్ కాంగ్రెస్ మీదనే పోయింది తప్ప ఆయన ఎన్నికల ప్రచారం అంతా కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారమే. ముందు రోజు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా 1-5 నిమిషాలు మాట్లాడితే గంట సేపు కాంగ్రెస్ను విమర్శించాడు, 5 మినిట్స్ మాత్రం బీజేపీ మీద అన్నాడు. అంటే దీనివల్ల అనుమానాలకు బలం చేకూరుతుంది. ఈయన బీజేపీ గురించి మాట్లాడతలేడు, బీజేపీని ఎక్కువ అనట్లేదు అని అంటే బీజేపీతో కాంప్రమైజ్ అవుతున్నాడు. ఇది వాళ్ళ బిడ్డ జైల్లో ఉంది కాబట్టి ఇడిపించుకోవడానికి అంటుండేమో, ఇట్లాంటి బయట చెవులు కొరుక్కుంటారు కదా. సార్ మీరు చెప్తున్నట్టు 2 సెంట్రల్ పార్టీలను ఫోకస్ చేయడం విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ స్టేట్లో ఓడిపోయిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే కేసీఆర్ గారు బస్సు యాత్రలు పెట్టి రైతుల్ని కలవడం, ప్రజల్ని కలవడం ఇటువంటి చేసిండు కదా, ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా ఈయనని చూసి సీట్లు వచ్చే అంటే లేదా ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఎందుకు లేకపోయిందంటే జనము ఇప్పుడు వచ్చిన జనమా తెచ్చిన జనమా అనేది ఉంటుంది సార్. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుని సభకైనా తెచ్చిన జనమే తప్ప వచ్చిన జనం కాదు. ఇప్పుడు కేసీఆర్ రోడ్ షోలు పెట్టాడు, ఆర్గనైజ్ చేయకుండా రోడ్ షోలు పెడితే నిజంగానే ఇంతమంది జనం వస్తే మనం ఆశ్చర్యపోవచ్చు సార్. కానీ అంత ఆర్గనైజ్డ్ షో కదా. బహిరంగ సభకు ఎట్లా తీసుకొచ్చారో వెహికల్స్ పెట్టి ఇక్కడ కూడా అట్లనే తీసుకొచ్చారు. జనాన్ని చూసి మనం వీళ్ళంతా ఓట్లేస్తారనుకుంటే పొరపాటు. అట్లా అనుకుంటే మొత్తం 95 సభలు చేశారు, 96 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో సభలు చేశారు. వాళ్ళందరూ ఓట్లేస్తే మన టీఆర్ఎస్ ఎక్కడనే ఉండేది కదా. ఆయన ప్రత్యక్షంగానే 1 కోటి మందికి పైన కలిశాడు కదా, మరి అందరూ ఓట్లు వేయలేదు కదా. అంటే ఈ జనాన్ని చూసి ఓట్లేస్తారనుకోవడం తప్పు. జనం లోపల స్పందన కూడా కార్యకర్తలు ప్రతి పార్టీకి ఉంటారు. వాళ్ళు ఈలలు వేస్తారు, చప్పట్లు కొడతారు, జై కొడతారు, ప్రశ్నలకు స్పందిస్తారు. అది కూడా ఇండికేటర్ కాదు. ఫీల్డ్ సర్వే అనేది ఉండాలి సార్. కింది లెవెల్లో గ్రామాలలో
జనం ఏం మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎట్లయితే ఇంటెలిజెన్స్ ఉంటుందో పార్టీకి కూడా ఇంటెలిజెన్స్ ఉండాలి. అయితే మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒకసారి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఏమనంటే ఈ బలమైన నేతలు, బాగా పేరున్న నేతలు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారు అన్న ప్రశ్న అడిగితే ఆయన ఏమన్నాడంటే 2 కారణాలు చెప్పాడు. ఒకటేమో ఈగో, నాయకునికి ఉండే అహంభావం, అది అందరిని హర్ట్ చేస్తుంది. రెండవది ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం, తన పాలన యొక్క ప్రతిఫలాలు ఎట్లున్నాయి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, అది ఆ రిజల్ట్ ఆయన తీసుకోవాలి. వాట్ ఈజ్ వాట్ అని తెలియాలి. అయితే ఈ 2 టీఆర్ఎస్లో కనబడ్డాయి. ఒకటేమో మితిమీరిన అహంభావం అనేది అందరి చర్చనీయాంశమైంది, అందరికి తెలిసి ఉన్నది. అది ఎవరిని కలవకపోవడం ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి. అది బాగా ప్రచారమైంది. రెండవది ఏంటంటే ఈ ఫీడ్బ్యాక్ లేదు, కింద ఏం జరుగుతుంది అనేది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది ప్రజలకు సమాచారం లేదు. అంటే లబ్ధిదారుల వరకు వాళ్ళకి ఏం చేసిందో వాళ్ళకి వస్తాయి ఫలితాలు. ఇప్పుడు ఎలక్షన్స్ అయినాక చెప్పుకున్నారు ఏమనంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 1,60,000 మందికి ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాం. గత 10 ఏళ్లలో జనాభా ప్రపోర్షన్తో చూసినప్పుడు ఎక్కడ కూడా ఇన్ని ఉద్యోగాలు రాలేదు అని అన్నారు. అంటే వీఆర్ నంబర్ 1 ఇన్ ప్రొవైడింగ్ జాబ్స్ అని. అది ముందే ఎందుకు చెప్పలేదు? తెలియాలి కదా అందరికీ, యూత్కు తెలియాలి కదా మెసేజ్. తర్వాత రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేది అందరూ అనుకున్నాను, నేను కూడా చెప్పాను మీడియాలో, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అని. బట్ 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. అంటే అది గుడిచప్పుడు కాకుండా ఆ కంప్యూటర్లలో ఎవరైతే అప్లోడ్ చేసుకున్నారో ఏదో ఒకరోజు దాన్ని ఓపెన్ చేసి అవి పరిశీలించి వాళ్ళ కార్డ్స్ ఇష్యూ చేశారు. అట్లా బయటికి తెలియకుండా జరిగిపోయింది. అది ఆ లబ్ధిదారులకు తెలుసు, ఆ రేషన్ కార్డు ఇచ్చిన ఆఫీసర్కి తెలుసు, ఇట్లా జరిగిపోయింది. అది ఇవన్నీ కొంచెము ప్రజల లోపల ప్రచారం కావాలి కదా, మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం. విమర్శలు వచ్చినా కూడా దానికి సమాధానం చెప్పలేదనంటే వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇట్లా చేసి కూడా చెప్పుకోలేని అశక్తత అనేది ఆ రోజు కనబడ్డది. ఈ మధ్య గ్యాప్లో పార్లమెంటుకున్న అసెంబ్లీకి జరిగిన గ్యాప్లో చాలా చేయాల్సి ఉండే. మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. రివ్యూ పెట్టుకుంటాను, వాళ్ళకు రివ్యూలలో చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఆ రివ్యూ ఆధారంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే పార్టీ ప్రక్షాళన చేయాల్సి ఉండే. ఏప్రిల్ 27 ఆవిర్భావ దినం ఉండే. ఆ ఏప్రిల్ 27 నాటికి పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ వేసి గతంలో జరిగిన లోపాలను సవరించుకొని పార్టీ ఉద్యమ కాలంలో ఉన్న వాళ్ళను కొంతమందిని ఆ పార్టీ కమిటీలలో పెట్టుకొని పర్సనల్గా వాళ్ళని పిలిచి జరిగింది జరిగిపోయింది, మీ మనసు గాయపరిచినందుకు ఐఎమ్ సారీ అని చెప్పి తర్వాత కూర్చొని భోజనం చేసినా సంతృప్తి బాగుండేది. అంటే ఇవన్నీ కూడా లోపాలు జరిగినాయి. అంత మంచి విజన్ ఉన్న నాయకుడు తెలంగాణలో మరొకరు లేరు. ఏ విషయం పట్లైనా ఆయనకు అవగాహన ఉంది. ఆయన ఏదైనా నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకోగలుగుతారు. అంటే ప్రజల యొక్క బాగోగుల గురించి, తర్వాత సమాజంలో ఉన్న రుగ్మతల గురించి గంటల కొద్దీ మాట్లాడగలుగుతారు ఆయన. అంత మంచి అవగాహన ఉన్న వ్యక్తి మనకు లేరు. అంత అనుభవం ఉన్న వ్యక్తి కానీ పరిపాలనా అనుభవం కూడా 10 ఏళ్ళు వచ్చింది. ఈ వాట్ అనేది ఆయన దగ్గర మొత్తం ఉంది. సో జరిగిపోయింది. ఇప్పుడైనా మళ్ళీ ఆయన ప్రజల్లోకి వచ్చి ఒకసారి ఆయనే సమీక్ష చేసుకొని ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రజలు ఏవైతే లోపాలు ఉన్నాయని ఆయన లోపల మాలాంటి వాళ్ళు కానీ ప్రజలు కానీ ఏవైతే చెప్పారో వాటి విషయంలో ఒకసారి అవి పరిగణలోకి తీసుకొని తను సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తను మారాల్సిన అవసరం ఉన్నది. మారినట్టుగా కనిపించడం కాదు, నిజంగానే ప్రజలు ఆయన మారిండు అని అనుకోవాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది. రెండవది, ఇప్పుడు ఎంత పెద్ద నాయకుడైనా కూడా తను చేసిన తప్పుల గురించి ప్రజల ముందు ఒప్పుకుంటే ప్రజలు గౌరవిస్తారు. ఇది మన ఎక్కడైనా. సో ఇక్కడ ఎందుకు ఒప్పుకోకూడదు? ఉద్యమకాలను నిర్లక్ష్యం చేసింది వాస్తవం కాదా? తను ఎంబడున్న కొంతమందిని తప్ప ఉద్యమంలో వచ్చిన వేలాది మందిలో ఎంతోమంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవకాశాలు ఉండే వాళ్ళలో చాలామందిని అబ్జర్వ్ చేసుకోవడానికి, రకరకాల అకామిడేట్ చేయడానికి. పార్టీలో కూడా అకామిడేట్ చేయలేదు. పార్టీలన్నా కనీసం ఇచ్చి ప్రభుత్వంలో అవకాశం లేకుండే మీరు పార్టీలో ఉండండి అని కూడా చెప్పలేదు. తర్వాత రకరకాల పొజిషన్స్ ఉంటాయి. ఏంటంటే మనకు ఎండోమెంట్ గుళ్ళల్లో కానీ అక్కడక్కడ కానీ కమిటీస్లలో కూడా కార్పొరేషన్స్లలో కొన్ని కార్పొరేషన్లకు బోర్డు మెంబర్స్ని పెట్టుకోవచ్చు, ఏవి లేవు. తర్వాత అన్నిటికంటే అంటే నా కోణంలో చూసినప్పుడు ప్రజలను ఇన్వాల్వ్ చేయలేదు అంటే అభివృద్ధి కార్యక్రమాలలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన ఇచ్చిన ప్రోగ్రామే
ఓకే జన్మభూమి ప్రజల వద్దకు పాలన. సార్ ఇది 1999 ఎన్నికల కంటే ముందు సార్ చంద్రబాబు నాయుడు మళ్ళీ మనం ఎట్లా గెలవాలి, నాకు ఎన్టీఆర్ లాగా వాక్చాతుర్యం లేదు, ఓకే ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచడం అనే ఒక చరిత్ర మనకున్నది, ఒక మెసేజ్ ఈ 4 ఏళ్ల నుంచి మనకు కరువు ఉన్నది రాష్ట్రం అంతటా, సార్ నిజంగా ప్రజలు చాలా బాధలు పడుతున్నారు, ఇవన్నిటిని మనం తట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి అన్నప్పుడు ఈ జన్మభూమి ప్రజల వద్దకు పాలన, సాగునీటి యాజమాన్య సంఘాలకు సంబంధించి, విద్యా కమిటీలకు సంబంధించి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ఆలోచనలు అని చెప్పి ఆయన ఎన్నోసార్లు మాకు చెప్పాడు. సార్ మరి మనం ఎందుకు అవి చేయలేకపోయాం? ఇప్పుడు చెరువులు ఉన్నాయి, మిషన్ కాకతీయ టేకప్ చేశారు, చాలా బాగుంది. సార్ తర్వాత వాటిని పట్టించుకున్నది ఎవరు? అధికారులకు వదిలేసిందే తప్ప వాటి మీద ఎందుకు నీటి యాజమాన్య సంఘాలు ఎందుకు పెట్టకూడదు? అదివరకు నీటి యాజమాన్య సంఘాల ఎన్నికలలో రాజకీయాల్లాగా అయింది. అక్కడ ఉన్న ఆయకట్టుదారులు కూడా ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లాగా పోటీ పడ్డారంటే పడతారు సార్. అంత మాత్రాన దాన్ని తీసేయడం కరెక్ట్ కాదు కదా. ఓకే ఇప్పుడు కింద ఆయకట్టుదారులు ఉన్నారు, వాళ్ళకి ఆ చెరువు అప్పచెప్తే మిషన్ కాకతీయ రిపేర్ తర్వాత వాళ్ళు దాన్ని కాపాడుకునేవాళ్ళు. మళ్ళీ మొదటికి వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ చెట్లు మొలిచినాయి, మళ్ళీ ఆ లింక్స్ అన్ని తెగిపోయినాయి. ఇది ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన అనేక అంశాలు. నేను మొన్న దుబాయ్ పోయినప్పుడు అక్కడి కింగ్ మహమ్మద్ బిన్ రషీద్ అని ఆయన ఒక బుక్ రాశాడు, మై స్టోరీ అని ఒకటి, మై విజన్ అని ఒకటి. ఆ బుక్స్ చదువుతుంటే అందులో వాళ్ళు ఏమంటారంటే డెవలప్మెంట్ అంటే ఈ బంగ్లాలు, రోడ్లు ఇవి కాదు. డెవలప్మెంట్ అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ప్రజలను కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే దానిలో భాగంగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. అయితే అవకాశం మనకే ఎక్కువ ఉంది, ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి ఉన్న ప్రజలు కోట్లల్లో ఉన్నారు. ఈ 3.5 కోట్లలో 2 కోట్ల మంది దాకా ఉద్యమంలో పాల్గొన్నారు, పరోక్షంగానో ప్రత్యక్షంగా. అంటే తెలంగాణ కోసం 1200 మంది ప్రాణం ఇచ్చిందంటే అంటే ఈ మట్టి గొప్పతనము, ఇక్కడ ప్రజల గొప్పతనం మనకు అర్థమవుతున్నది. ఈజీగా వాళ్ళ కోసం కాకుండా ఒక కాజ్ కోసం ప్రాణం ఇచ్చారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ నాయకునివి, ఈ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధికి ఎందుకు వాడుకోలేదు? ఇది వాడుకొని ఉంటే ఇవాళ మనము వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు కదా, ఓట్ల కోసం అని ప్రజలను అడగాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు తెలంగాణ ప్రజలు కోరుకున్న అభివృద్ధిని కనుక చేసినట్టయితే 3వ సారి కూడా గెలిపించేవారు కదా. అంటే ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఇదంతా చాలా సీరియస్ సమీక్ష జరగాలి. ఏదో తూతు మంత్రంగా కాన్స్టిట్యున్సీ నుంచి కొంతమందిని పిలిచి అలాగెళ్ళి కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ కొంతమందికి ఏం మాట్లాడాలనో చెప్పి వాళ్ళతో మాట్లాడించి మీడియా కళ్ళు కప్పడం అనేది జరిగింది. అది కాదు కదా. కానీ సార్ మీరు ఇందాక చెప్పిన అంశాలన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ గారు ఈయన అసలు ఎవరు తప్పుదో పట్టించారు అంటారు ఈ ఎలక్షన్లో? లేదంటే ఆయన ఇప్పుడు సొంత నిర్ణయాలు అంటారా, లేదంటే ఎవరన్నా ఆయన తప్పుదో పట్టిస్తే పట్టే మనిషి ఆయనే. ఓకే, చాలా శక్తివంతుడు ఆయనే ఆలోచిస్తాడు, ఆయనే నిర్ణయం తీసుకుంటాడు. నిజంగానే ఇంకోరు చెప్తే ఆయన వినగలిగే పరిస్థితి ఉంటే ఇట్లా జరగానే పోతుండే కదా. సరే, ఆయన పక్కన ఒక థింక్ ట్యాంక్ లేదు, అది వేరు విషయం. థింక్ ట్యాంక్ ఉన్నా కూడా ఆడ ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన ఏమి వాళ్ళతో ఇటువంటి విషయాల మీద చర్చ కూడా చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఉద్యమకాలంలో చేశాడు. ఉద్యమకాలంలో ఆయన ఏ విషయం మీదనైనా 10 మందితో మాట్లాడి ఆయన జవాబు తీసుకునేవాడు. ఆ పరిపాలనలో కూడా చేశాడు. ఎందుకు సార్ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఉద్యమ నాయకుడిగా చూసిన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రకమైన వ్యవహార శైలిని ఎందుకు ఆయన మార్చుకున్నాడు? ఆయన తనంతట తను మార్చుకున్నాడు. ఆయన పార్టీని ఉద్యమకారులతో డీలింగ్ చేశాడు. ఇవన్నీ ఉంటాయి. ఉద్యమకారులు ఆయన గ్రోత్కి కారణం. ప్రజలు ఆయన ఒక మహానాయకునికి ఎదగడానికి కారణం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే తనను పైకి లేపారో వాళ్ళని తను వదిలేశాడు. ఎవరైతే తన ప్రాపకం కోసం వేరే పార్టీలకు వెళ్ళి వచ్చి పదవులు సంపాదించుకున్నారో వాళ్ళు ఆయనను వదిలేస్తారు. ఉదాహరణకు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆయనను వదిలేస్తారు. సింపుల్ లాజిక్. లాస్ట్కి ఏమవుతాడు? నమ్ముకున్న ప్రజలను ఆయన వదిలేసిండు. ఈయన కోసం పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఈయనను వదిలేస్తారు. ఇంకా అప్పుడు ఏమవుతుంది? తగ్గుతుంది. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది బీజేపీకి టీఆర్ఎస్ ఓటు. కాంగ్రెస్ నష్టపోయింది ఏం లేదు. అంతకుముందు 38-39 వచ్చినాయి, ఇప్పుడు 40% పైన. అంటే వాళ్ళకు ఒక 1-2% పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్. ఎవరైనా ఊహించారా సార్ తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలుస్తుంది పార్లమెంట్ స్థానాలు అని చెప్పి? అంటే కొంతమంది ఊహించవచ్చు, బట్ నేను 6 సీట్లు వస్తాయని అనుకున్నాను. 9 బీజేపీకి వస్తాయనుకున్నా, 6 కాంగ్రెస్కి వస్తాయనుకున్నా, 1 టీఆర్ఎస్ అని అనుకున్నాను. మీడియాలో కూడా చెప్పాను. బట్ ఒకటి ఏదై ఉండదు సార్. ఒకవేళ నేను గెస్ చేశాను బీఆర్ఎస్ ఓటు
ట్రాన్స్ఫర్ అవుతున్నది అనేది అంటే ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ కూడా బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడు కింద ఏం మెసేజ్ పోతుంది కింద ఏమైందంటే బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా కాంగ్రెస్ పట్ల కోపంగా ఉన్నారు. అవును సార్. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెసే గెలవడం వల్ల సార్ ఆ కాంగ్రెస్ నాయకులు వీళ్ళని తోలునాడము చిన్న చూపు చూడడము అంటే వాళ్ళ మైండ్ నిండా అన్ని కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెసే వాళ్ళకు ప్రధాన ఎక్కడో ఒక 8 సీట్లలో మాత్రమే బీజేపీ గెలిచింది. ఇంకో 7-8 సీట్లలో వాళ్ళు ఉంటే సెకండ్ పొజిషన్లో ఉండొచ్చు. కానీ మిగతా అన్ని సీట్లలో కాంగ్రెసే ప్రధానమైన శత్రువుగా ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి కూడా ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారో వాళ్ళ మళ్ళీ కాంగ్రెసే ఉంది సార్. అది పోగొట్టి బీజేపీ మీద వ్యతిరేకత పెంచగలిగి ఉంటే ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు సార్. కారణాలు ఏమై ఉంటాయి? కేసీఆర్ గారు బీజేపీని టార్గెట్ చేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటే ఆయన వ్యూహాత్మకంగా చేసిన తప్పే అది. ఎందుకంటే ఆయన ప్రజలకు కార్యకర్తలకు మెసేజ్ ఇవ్వాల్సి ఉండే సార్. అంటే బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో రానియొద్దు, బీజేపీకి వ్యతిరేకంగా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. అవును సార్. బట్ ఆయన 10% కూడా వాటిని ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ధ్రువ్ రాఠీ అని సోషల్ మీడియాలో మొత్తము ప్రపంచం అంతా కూడా మోడీ బట్టలు ఇప్పి బయట పెట్టాడు ఆయన. ఆయన డిక్టేటర్షిప్ మీద వీడియోలు చేశాడు, మోడీ డిక్టేటర్షిప్ మీద. అంటే భారతదేశంలో బీజేపీని వ్యతిరేకించే ఏ నాయకుడు కూడా ధైర్యం చేసి మాట్లాడని విషయాలను ధ్రువ్ రాఠీ వీడియోస్లో చూడొచ్చు మనం. రైట్. మరి కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా నాది ఒక ప్రత్యామ్నాయ వేదిక బీఆర్ఎస్, 2 పార్టీలకు నేను సమానమైన దూరంలో ఉన్నా అని చెప్పుకున్నాను. చెప్పుకున్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదు? చాలా విషయాలు మాట్లాడలేదు. దానివల్ల కిందికి ఏం మెసేజ్ పోయింది అంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ను ఓడించాలని చెప్తున్నారు. కొన్ని దిక్కులో మేము మీకు ఏమయ్యా అని చెప్పి ఎవరన్నా అంటారు అనుకోండి. బీఆర్ఎస్ కార్యకర్తలు తెలుసు ప్రజలు వాళ్ళ పట్ల కొంత విముఖంగా ఉన్నారు. అక్కడ పోయి వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఏకపోయినా పర్లేదు కానీ మీరు కాంగ్రెస్కి వేయకండి. చాలా దిక్కుల నుంచి వచ్చింది కదా సమాచారం. అందుకే ఇవాళ బీజేపీ వైపు పోలరైజ్ అయింది. మోర్ ఓవర్ కవిత గారు జైల్లో ఉండడం ఇదొక రీజన్. అది కూడా రీజన్ అయింది. ఎందుకంటే విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆయన బీజేపీ ఆయన వాస్తవంగా నాకు తెలుసు ఆయన బీజేపీతో ఎన్నడూ కాంప్రమైజ్ కాలేదు. కాంప్రమైజ్ కావాలని కూడా అనుకోలేదు. బీజేపీ కూడా ఈయనతో కాంప్రమైజ్ కావాలనుకోలేదు. బీజేపీ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉండాలని అనుకున్నది, సెకండ్ ప్లేస్కి వచ్చింది. రేపు మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఉన్న వాతావరణమే ఉంటే ఇంకా బీఆర్ఎస్కి అవకాశమే లేదు. అంటే కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితికి నెట్టబడతారు. ఎక్కడో హరీష్ రావు లాంటి సమర్థవంతమైన నాయకులు ఉన్న కొన్ని కాన్స్టిట్యున్సీలు వదిలిపెడితే పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఎట్లయితే 15 స్థానాలలో ఇవాళ బీజేపీ కాంగ్రెస్ సెకండ్ పొజిషన్కి వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లో, అవుట్ ఆఫ్ 17లో 15లో థర్డ్ పొజిషన్లో ఉంది కదా. 15-16 అనుకోవచ్చు ఒక మెదక్ తప్ప. అంటే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా అసెంబ్లీకి రావడం అనేది కష్టమవుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెసే అసెంబ్లీ ఉంటుంది. బట్ దాన్ని మార్చగలిగే శక్తి కేసీఆర్కి ఉంది, ఆయన మార్చగలుగుతాడు. ఏమంటారు సార్, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇప్పుడు 0 రావడంతో విపక్ష నేతలంతా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక షెడ్యూకే, ఇక ఆ పార్టీనే క్లోజ్ చేస్తారు లేదా విలీనం చేస్తారు అని చెప్పే వాళ్ళకి మీ సమానం లే. అది జరగదు, అది జరగని పని. అంటే కేసీఆర్ ఎప్పుడు కూడా అట్లా డీలా పడిపోయి ఆయన దీన్ని దుకాణం మూసేద్దాం అనుకునే ఆలోచించే మనిషి కాదు. ఆయన దెబ్బతిన్నాడు, మళ్ళీ లేస్తాడు. అయితే దానికి కావాల్సిన రంగాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇంకో 2-3 నెలల టైం తీసుకుంటాడు. ఈ లోకల్ బాడీస్ పర్టికులర్ సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాత, సర్పంచ్ ఎన్నికలు నాన్ పార్టీ బేసిస్లో జరుగుతాయి కాబట్టి మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నాటికి కింది లెవెల్లో కొంత పార్టీ ప్రక్షాళన కూడా జరగవచ్చు. కొంత ఇప్పుడు ఈ 2 అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని బలమైన పార్టీ బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీలో మోడీకి పడ్డాయంటే మనము దాన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రధానమంత్రిగా మోడీ ఉంటున్నాడు కాబట్టి 2 సార్లు మోడీ చూశారు. ఒకటి నాన్ కరప్టెడ్ అని చెప్పి ఆయనకు ఏంటంటే ఇప్పుడంతా జగన్ మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ బాగా అవినీతి ప్రచారం జరిగింది. అది ఉందా లేదా సంఘాలు తెలుస్తాయి, విచారణ సంఘాలు. బట్ ప్రచారాన్ని నమ్మిళ్ళు ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మిళ్ళు కాబట్టి దాని తగ్గట్టుగానే ఆ రోజు దెబ్బతినడం ఇట్లాంటివి దాన్ని రెక్టిఫై చేసుకునే ఆలోచన కూడా అప్పుడు గవర్నమెంట్ చేయలేదు. దానికి మీద కేసీఆర్ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు ఎలక్షన్ల ముందు. ఇవన్నీ కూడా ప్రజలు ఆ అబద్ధాలను నమ్మడానికి కూడా కారణమైంది.
అయితే అంతటా అవినీతి అని జరుగుతున్నప్పుడు మోడీకి అవినీతి అనేది ముద్ర పడలేదు. అవును సార్, అవును. పడలేదు కాబట్టి కొంచెం ఆయన పట్ల కేసీఆర్ ఇప్పుడు మనం టీఆర్ఎస్కి వేసినా కూడా కేంద్రంలో ప్రభుత్వం మారదు కదా, కేంద్రంలో మోడీ ఉండాలి. అప్పుడు ఆ పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ ట్రెండ్ కనబడ్డది. ఇక్కడ నలుగురు గెలవడానికి కూడా అది కారణమైంది. సో ఈ మోడీకి ప్రధానమంత్రిగా ఓటేయాలనే ఆలోచన తప్ప బీజేపీని బలోపేతం చేయాలి, బీజేపీకి ఓటేయాలి అనేది లేదు. వాస్తవం గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పట్ల ఎటువంటి సదాభిప్రాయం కూడా లేదు. మైనార్టీస్ వీళ్ళంతా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మతతత్వ రాజ్యాన్ని తీసుకురావడాన్ని సెక్యులర్ భావాలను ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తారు. తెలంగాణ ఒక సెక్యులర్ తెలంగాణ, ఎందుకంటే మొదటి నుంచి కూడా విప్లవ పోరాటాలు ఉద్యమాలు జరిగిన రోజు రోజు బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో పెరుగుతుంది బికాజ్ ఆఫ్ మోడీ. అంతే, మోడీ వల్ల వచ్చింది ఈ వేవ్. బట్ మీరు చెప్తున్న బికాస్ ఆఫ్ మోడీ అయితే దేశంలో కూడా అదే పరిస్థితి ఉండాలి కదా, కానీ ఇప్పుడు మనం లోక్సభ ఎన్నికల మార్జిన్ స్థానాలు కూడా రాలేదు కదా. తెలంగాణ వేరు, తెలంగాణ ఆంధ్ర పరిస్థితులు వేరు. బట్ దేశం అంతా ఏంటంటే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, అక్కడ అంత దారుణంగా పడిపోవడానికి అక్కడ ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ అయోధ్య పేరు చెప్పుకొని దేశం అంతా గెలవాలనుకున్నాడు, అయోధ్యలో కూడా ఓడిపోయాడు. అయితే అక్కడ వాళ్ళు ఏంటంటే అనుకున్నంతగా మోడీకి స్పందన ఇవ్వలేదు. బట్ ఇక్కడ మాత్రం ఆ మోడీ మీద అది ఎందుకు ఉంది అంటే ఈ రెండు ప్రభుత్వాలు జగన్ కానీ కేసీఆర్ కానీ ఇక్కడ కొంత అవినీతి ముద్ర పడ్డది కాబట్టి ఆయన అయితే కొంచెం స్వచ్ఛత. ఈ రకమైన వాతావరణం చూసుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కూటమికి పెరిగే అవకాశాలు ఉందా సార్? ఇండియా కూటమికి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేము, ఎందుకంటే నాయకత్వ లోపం అయితే ఉన్నది కాంగ్రెస్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా ప్రతి స్టేట్లో కూడా ఒక దూకుడుగా వ్యవహరించే నాయకుడిని, ఒక దూకుడే కాదు రేవంత్ రెడ్డి దగ్గర, ఆయన సమయానుకూలంగా ఏం చేయాలనో అన్నీ చేస్తాడు అవసరానికి తగ్గట్టుగా. అంటే అటువంటి నాయకత్వం కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు అక్కడ డీకే శివకుమార్ కొంత కర్ణాటకలో ఉన్నాడు కాబట్టి నెట్టుకొచ్చాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కొంత తనకున్న శక్తులన్నింటినీ సమీకరించుకున్నాడు. ఎవరెవరిని కలుపుకొని పోవాలని వాళ్ళని కలుపుకొని పోయిండు, ఎవరెవరికి ఏం చెప్పాలనో అన్నీ చెప్పాడు. ఆర్థిక బలాన్ని కూడా సమకూర్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణలో ఎన్నికలలో ఎంత ఖర్చు అయితే అవుతుందో అందులో కనీసం 1%, 2% కూడా పార్టీ ఇవ్వదు. అంతేదో నామినల్గా ఇస్తారు వాళ్ళు. బట్ అన్ని సేకరించుకున్నాడు ఆయన, ఆ వనరులన్నీ సమీకరించుకున్నాడు. తర్వాత ప్రజల లోపల మొట్టమొదటిసారి కేసీఆర్ను బహిరంగంగా విమర్శించి ఒక వాయిస్ అనేది బయటికి తీసుకొచ్చాడు. ఆయన మీద నేరం మోపబడ్డా, ఆయన జైలు పోయినా ఆయన ఏమాత్రం తొణకకుండా ఏ సమయంలో ఏం నినాదాలు ఇవ్వాలి, ఏ సమయంలో దేన్ని ఎక్స్పోజ్ చేయాలి, ఆ రకంగా ఒక క్రమంగా కేసీఆర్కి అగనిస్ట్గా ఎదుగుతూ వచ్చిండు ఆయన. అయితే ఈ స్ట్రాటజీతోని ఇతర రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ నాయకులు ఆ నాయకత్వ మార్పు, పాత తరపు నాయకులను తీసేసి ఇంకా దిగ్విజయ్ సింగ్లు అట్లాంటి వాళ్ళందరినీ వదిలించుకొని రాహుల్ గాంధీ ఇప్పటికి కూడా ఆయన యంగ్స్టర్ కిందనే వస్తాడు. మరి అటువంటి ఆయన నాయకత్వాన్ని యంగ్స్టర్స్తో నింపాలి కదా, అది చేయలేకపోతున్నది. ఈ రెండు రాష్ట్రాలు కొంత శివకుమార్ అండ్ రేవంత్ రెడ్డి లాగా ఈ రెండు ఉదాహరణలు కదా, దీన్నే వాళ్ళు రిపీట్ చేయగలిగితే నెక్స్ట్ అన్ని మధ్యప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఆ నాయకత్వాన్ని మార్చగలిగితే కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా పాజిటివ్ ఓట్ అనేది ఎక్కడా లేదు, నెగటివ్ ఓటే. ఇప్పుడు జగన్కు వ్యతిరేక ఓటు చంద్రబాబుకు అనుకూలంగా వచ్చింది, కేసీఆర్ వ్యతిరేక ఓటు రేవంత్ రెడ్డికి అనుకూలంగా. నేను ఇదే చెప్తున్నా సార్, ఇప్పుడు ఓడిపోయిన రెండు ముఖ్యమంత్రులు ఏదైతే కేసీఆర్ గారు అటు జగన్ గారు ఓడిపోయిన తెల్లారే మాట్లాడుతూ మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాం కదా, అయినా మమ్మల్ని ప్రజలు ఎందుకు ఓడగొడుతున్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు అసలు ఏం కావాలి సార్? సంక్షేమ పథకాలు అన్ని గమనిస్తున్నారు, ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ గమనిస్తున్నారు, స్వరంలో వస్తున్న కేవలం పథకాలు ఇస్తే సరిపోదండి కాదు సార్. ఇప్పుడు తెలంగాణలో అయితే కొంచెం ఎమోషనల్ పీపుల్ వాళ్ళు ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ఆత్మగౌరవాన్ని లేపింది ఎవరు? కేసీఆర్ కదా ఉద్యమ కాలంలో. ఈ ఆత్మగౌరవం నినాదం అనేది ఆయనే లేపాడు కాబట్టి మరి ఆయన ప్రజల ఆత్మగౌరవాన్ని అగౌరవపరిచాడు అనేది నాయకులది, కార్యకర్తలది, ఇవన్నీ ప్రచారాలు జరిగినాయి కదా, ఆ ప్రచారాలు ప్రజల మీద చూపెట్టి. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కానీ మామూలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కానీ ప్రజలు బాడీ లాంగ్వేజ్ చూస్తున్నారు, మాటలో తీవ్రతను గమనిస్తున్నారు, స్వరాలలో వచ్చే తేడాను గమనిస్తున్నారు. వాళ్ళు గమనిస్తున్నారు అనేది నాయకులు గమనిస్తారు, మర్చిపోతున్నారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ యథాలాపంగా
మోడీ గీడి అని అంటాడు. అది కొన్ని లక్షల మందిని హర్ట్ లక్షల మందిని హర్ట్ చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు లంగైనా దొంగ అయినా ఆ సీటును గౌరవించాలి, అది గారు అని సంబోధించాలి. గారు అని మొదలు పెడతారు, వాడు వీడు అనే కాడికి పోతుంది, ఎండింగ్ అయితే. ఇప్పటికి కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా నాయకుల యొక్క ఉపన్యాసాలు చూస్తే వాడు వీడని మాట్లాడడం మొదలుపెట్టారు. అవసరమా? రేవంత్ రెడ్డి గారు అని అనరాదా? అంటే ఇది నీ కోపం ఉండొచ్చు, నీ కోపం ఎవరికి కావాలి? నీ మాటను ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటాను, అది కదా కావాల్సింది. బిట్స్ పిలాని అని బిట్స్ పిలాని పల్లి బఠాని అన్నాడు. ఇట్లాంటి అవసరమా? అంటే అంత చీప్గా ఆలోచిస్తున్నారా ప్రజలు? ఓకే, అట్లా లేరు కదా. నేను ఎందుకే స్టార్టింగ్లోనే చెప్పాను, జనంలో మార్పు వచ్చింది, సోషల్ మీడియా ఇంపాక్ట్ వాళ్ళ లోపలన్నది, కానీ నాయకుల్లో మార్పు రాలేదు. నాయకులంతా పాత తరపు నాయకులనే రోల్ మోడల్స్గా పెట్టుకొని అట్లే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ గారు కావచ్చు, రోజా గారు, ఇటువంటి వ్యక్తులు కూడా కేవలం మా దూకుడు స్వభావం వల్లనే మేము ఓడిపోయాం ప్రజలు గమనిస్తారు, ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి లాగా వ్యవహరించాడు, కేటీఆర్ కేసీఆర్ లాగా వ్యవహరిస్తున్నాడు. అట్లా కాదు కదా. అదా ఇప్పుడు హరీష్ రావుకు మైలేజ్ ఉంది. ఓకే, ఆయన అట్లా మాట్లాడు, ఆయన నాయకత్వం బలపడే అవకాశాలు ఉన్నాయంటారా? బలపడితే ఆ పార్టీకి మంచిది. ఓకే, ఇప్పుడు ఏదో ఒక గౌరవప్రదమైన స్థానం ఆయనకి ఇచ్చి ఆ పార్టీని ఆయన భుజస్కంధాల మీద పెడితే మోస్తాడు కదా ఆయన. ఓకే, ఆయన పార్టీ వదిలిపెట్టిపోయే మనిషి కాదు కదా. ఆ పార్టీని లేపాలన్నప్పుడు ఒక్క హరీష్ కాదు, ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ టాలెంట్ గమనించి హరీష్ రావు గారికి అన్ని బాధ్యతలు కట్టబెట్టడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారా అంటే అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని అనిపిస్తుంది నాకు కూడా. అంటే ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గారు అధ్యక్షుడిగా ఉండి హరీష్ రావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది కదా. ఓకే, ఎందుకంటే కేటీఆర్ గారు సమర్థుడు కాదన్నా. ఓకే, కేటీఆర్ను రూరల్ పీపుల్ గ్రాస్ అంటే ఆయన మాట్లాడే మాటల్లోని ఆ పాజిటివ్నెస్ వాళ్ళు గుర్తించారు. ఆ మాట గ్రాస్పింగ్ పవర్ లేదు, అంటే వాళ్లకు ఆయనకు వేవ్ లెంత్ కలుస్తలేదు. హరీష్ రావుకు రూరల్ పీపుల్ కలుస్తుంది. కేటీఆర్ హైలీ టాలెంటెడ్ పర్సన్. కేటీఆర్కు అర్బన్ పీపుల్ కేటీఆర్ బాగా మ్యాచ్ అవుతారు. అంటే ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఉంటూ ఒకరు అర్బన్ ఒకరు రూరల్ చూసుకుంటే ఏమైంది? రైట్, అంటే ఇక్కడ ఏమైంది, కేటీఆర్ను పై పొజిషన్లో పెట్టి హరీష్ రావును తగ్గించిండు. ఒక స్టేజ్లో అయితే ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు కదా. అవును సార్, ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు అన్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు కేటీఆర్ గారికి ఇచ్చి హరీష్ రావు గారికి ఇవ్వలేదు, డిలే అయింది మళ్ళీ మూడోసారి. అవును సార్, అంటే ఇవన్నీ మ్యాటర్ అవుతాయి ప్రజల లోపల, ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతాయి. కేటీఆర్ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ ఆయన మంచి టాలెంట్ ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు కొడుకు కావడం, ఒకే ఇంట్లో వాళ్ళేనా, ఇట్లాంటివి వస్తాయా రావా? ఎక్కువ మాట్లాడుకుంటారు తెలంగాణలో ఇటువంటి ఎక్కువ మాట్లాడుకుంటారు. జనం లోపల ఎట్లుంటుంది అంటే సూర్యుని చూపెడితే సూర్యుని చూడరు, వేలును చూస్తారు. ఈ వేలు చూసే సంస్కృతి జనంలో ఉంది. ఓకే, ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే మన దగ్గర 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి కదా. ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఆ జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఆలోచన అంతా ఈ 5 ఏళ్లలో ఎంత బాగా డెవలప్ చేద్దామనేది ఉండదు. 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో మనకు ఓటు రావాలంటే నెక్స్ట్ ఏం చేయాలి అంటే జనాకర్షణ పథకాలు, ప్రజలను మభ్యపెట్టి ఎట్లా ఓట్లు పొందాలి, ప్రతి ఆలోచన, ప్రతి విధానం, ప్రతి నిర్ణయం ఓట్ల చుట్టే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం రాచరిక పాలన అంటాం సార్. అంటే దురదృష్టం ఏంటంటే రాచరికాల పాలనల నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చినాం. కొన్ని దేశాలలో రాచరికాలు కొనసాగుతూ ఉన్నాయి సార్. ఆ దేశాలల్లో వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ముందట ఇవన్నీ దిగదుడిపే. రాచరికాలల్లో ప్రజల పట్ల వాళ్ళు చూపుతున్న ఔదార్యం కానీ, ప్రేమ కానీ, ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వాళ్ళు చేస్తున్నది కానీ, ఏ దేశం అన్నది తీసుకోండి సార్. మన పక్కన దుబాయ్ ఉంది, పక్కన అబుదాబి ఉంది, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 7 స్వతంత్ర రాష్ట్రాలు ఉంటాయి, వాళ్ళందరూ కలిసి యుఏఈగా. తర్వాత గల్ఫ్ కంట్రీస్, ఓమన్ ఉంది, ఖతార్ ఉంది, కువైట్ ఉంది. ఇవన్నీ ఆ చిన్న దేశాలే కావచ్చు, కానీ వాళ్ళ పాలనా రీతులు, పాలనా విధానం, ఎందుకంటే వాళ్ళకు బెంగ లేదు, భయం లేదు. 5 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయి, నా చేతిలోంచి పరిపాలన పోతుంది అనేది లేదు. రాచరికాలు అవి. ఇంకా 100 ఏళ్ళైనా వాళ్ళ వంశస్థులే వాళ్ళు పరిపాలిస్తారు. కొడుకు, మనవాడు, ఇట్లే కదా, ముని మనవాడు. కాబట్టి వాళ్ళు దాని మీద వాళ్ళకి బెంగ లేదు. వాళ్ళకి ఏముందంటే ఆర్థిక వనరులను పెంచుకోవాలి, అభివృద్ధి చేయాలి,
అన్ని దేశాలకు ఆదర్శంగా మనం నిలబడాలి, అంతే మన దగ్గర టెక్నాలజీ పెంచుకోవాలి, మన దగ్గర ప్రజలు సౌఖ్యంగా ఉండాలి. సార్ ఆ దేశాలలో వాళ్ళు అమలు చేస్తున్న పథకాలకు వాళ్ళు ఏదైతే తపన చెందుతున్నారో ప్రోగ్రెస్ పట్ల, అందులో కనీసము నేనైతే 10% కూడా మన దగ్గర లేదు. అంటే కేసీఆర్ గారు కొంచెం ప్రయత్నం చేశారు. ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత విధ్వంసం నుంచి తెలంగాణను మళ్ళీ ఎట్లా రక్షించాలి, ఓకే, ఇప్పుడు ఈ రాచరిక పాలనలో వాళ్ళు చేస్తున్న దానికి తగ్గట్టుగా సార్ మిషన్ కాకతీయ కావచ్చు, తర్వాత ఇది కావచ్చు, ఇది మిషన్ భగీరథ కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇవన్నీ ఫస్ట్ టర్మ్ మొత్తం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాడు ఆయన. సార్ ఎలక్షన్ గురించి బెంగ ఉంటుంది ఆయనకు, 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఓట్లు రావాలనేది. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ అభివృద్ధి కూడా ఉంటుంది. ఓకే, అయితే అప్పులు తేవడం మీద దృష్టి పెడుతున్నారు. అంటే అప్పులు తేవడం తప్పని నేనన్నా, తెచ్చిన అప్పులను సద్వినియోగం చేసుకోవాలి, కరెక్ట్ వాటికి పెట్టాలి. అది కొంత జరిగింది కేసీఆర్ పాలన లోపల. తెచ్చిన అప్పులను ప్రొడక్టివ్ సెక్టర్ పెట్టాడు కాబట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ఆర్థిక ప్రగతి కేసీఆర్ పాలనలో జరిగింది. చర్చ అంతా వన్ సైడెడ్గా అప్పులు అప్పులు అని పోతున్నది. రేవంత్ రెడ్డి గారు అప్పులు 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 సరే, మరి అప్పులు తేకముందు రాష్ట్రం 59,000 కోట్ల ఆదాయం ఉండే. సార్ అప్పులు తెచ్చినాక 2 లక్షల కోట్ల ఆదాయం పెరిగింది కదా. ఓకే, అంటే 1,50,000 కోట్ల అదనపు ఆదాయాన్ని పెంచిండు కదా కేసీఆర్, అప్పులు తీసుకొచ్చి. ఇది కూడా మాట్లాడాలి, ఇది కూడా మాట్లాడడం కాదు, ఇదే మాట్లాడాలి. ఎందుకు అంటే ఓకే, ఏ రాష్ట్రమైనా అప్పులు చేయడం తప్పు కాదు. ఓకే, కానీ అప్పులు చేస్తూ తను పెంచుకోగలుగుతున్నారా లేదా? ఇప్పుడు 4 సంవత్సరాల ఆదాయాన్ని, పెరిగిన ఆదాయాన్ని, 4 ఏళ్లలో పెరిగిన ఆదాయాన్ని కనుక అప్పులకు గడితే ఇప్పటిదాకా ఉన్న అప్పులు మొత్తం పోతాయి కదా సార్. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమనుకోవాలి, కేసీఆర్ వచ్చినాడు 59,000 కోట్లు ఉంది, ఆ 59,000 కోట్లతో నడిపిద్దామని అనుకుంటే ఈ అదనపు ఆదాయం అంతా అప్పులు కట్టడానికి సరిపోయేది కదా. అయితే ఆ పెరిగిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటలేడు. రేవంత్ రెడ్డి కూడా అప్పులు చేయడం తప్పు కాదు, ఆయన కూడా అప్పులు చేయాలి. కానీ కేవలం రుణమాఫీ కోసం లేకుంటే సంక్షేమ పథకాల కోసం అప్పులు పెట్టకూడదు, అభివృద్ధి కోసం పెట్టాలి. ఆయనే సాగునీటి ప్రాజెక్టులో పెట్టిండు, రోడ్ల మీద పెట్టిండు, మిషన్ భగీరథ మీద పెట్టిండు. ఇట్లాంటివన్నీ కూడా మనకు ప్రొడక్టివ్ సెక్టర్స్, వ్యవసాయం పెరిగింది, దిగుబడి పెరిగింది. ఏది ఏమైనా కేసీఆర్ ఎన్ని తప్పులు చేసినా కూడా, ఆయన వ్యక్తిగత సంబంధించిన తప్పులు ఎన్ని ఉన్నా కూడా ఒక పాలకునిగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఒక ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా సార్? అందరు ఒప్పుకోవాల్సిందే, నేనే కాదు, అందరు ఒప్పుకోవాల్సిందే. ఒక ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. నువ్వెవరితోనైనా కంపేర్ చేయి, రాజశేఖర రెడ్డితో చేయి, చంద్రబాబు నాయుడుతో చేయి, అంతకంటే ముందున్న బ్రహ్మానంద రెడ్డితో చేయి, ఎవరితోనైనా చేయి. తెలంగాణను ఈ 9 ఏళ్లలో, అందులో 2 ఏళ్ళు మనం కరోనా తీసేస్తే 7-7.5 సంవత్సరాల్లో అన్ని రంగాలలో ప్రోగ్రెస్ కనబడుతుంది మనకు. 25,000కు పైన ఇండస్ట్రీస్ వచ్చినాయి, దాదాపు 28 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చినాయి, 1,60,000 మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు వచ్చినాయి, హాస్పిటల్స్ పెరిగినాయి, గురుకుల పాఠశాలలు 200 ఉన్నాయి, 1000 దాటినాయి. ఒక ఉన్నత విద్య విషయంలో కొంచెం లోపం జరిగి ఉండొచ్చు, ప్రయారిటైజేషన్లో ఆయన యూనివర్సిటీ విద్యను కొంచెం పక్క పెట్టి ఉండొచ్చు. తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్స్, హైదరాబాద్ చుట్టూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. వరంగల్లో 24 అంతస్తుల హాస్పిటల్. దీన్ని ఎందుకు సార్ బీఆర్ఎస్ పార్టీ ఎలివేట్ చేయలేకపోయిందంటే, అంటే వాళ్ళు యుద్ధానికి పోయే ముందు ఒక పక్క ప్రణాళిక ఉండాలి, అది లేదు. తర్వాత ఏం మాట్లాడాలనే దాని పట్ల కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా మేధోమదనం చేసేవాడు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయాడు, నేను మన ఇన్ని పథకాలు ఇచ్చినాం, మనకు ప్రజలు ఓట్లేయరా. అప్పుడేమో ప్రజల మీద అపారమైన నమ్మకం, ఇంటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టు. అంటే ఆయన మూసలో పోసినట్టు ఆయన ఉపన్యాసాలన్నీ ఒకే మూసలో. కేసీఆర్ స్పీచ్, ఒక్కొక్క స్పీచ్ వినడానికి లక్షల మంది టీవీల ముందు కూర్చునేవాళ్ళు, ఇప్పుడు కూడా కూర్చుంటారు. బట్ ఆయన అందరినీ నిరాశపరిచాడు ఆయన ఉపన్యాసాలలో. స్టీరియో టైప్ ఉపన్యాసాలే వచ్చినాయి, 96 ఉపన్యాసాలు కూడా ఇప్పుడేం మాట్లాడతారని ఎవరైనా చెప్పగలుగుతారు, ఒకే తీరుగా ఒకే పద్ధతిలో. అట్లా ఇంటర్వ్యూలో కూడా అట్లనే టీవీ 9లో పర్వాలేదు, ఆయన కొన్ని చెప్పగలిగాడు. టీవీ 9లో చెప్పిన విషయాలు ముందు చెప్తే అధికారం వచ్చేది, బెటర్ ఉండేది కదా. అయితే ఒకటి ఏంటంటే, వ్యక్తులు మారాలంటే చాలా టైం పడుతుంది. ఆయన మారుతాడు కావచ్చు రేపు, ఒకవేళ మళ్ళీ అధికారంలోకి రావాలని మనసులో అనుకుంటే ఆయన తను చేసిన తప్పులను తెలుసుకోవాలి మొదలు. ఎప్పుడు మారుతాడు ఒక మనిషి? నేను తప్పు చేసినాను, నేను ఇట్లా చేయకుండా ఉండాల్సింది అని రియలైజ్ కావాలి. నేను తప్పే చేయలేదు, ప్రజలే తప్పు చేశారు అని అనుకున్నట్టయితే మారడం అనేది, అది ఏమన్నా కానీ ఆయన మారడం అనేది జరగదు. అంటే మార్పుకు మొదటి కండిషన్ ఏంటంటే తనను తాను సమీక్షించుకోవడం. సమీక్షించుకున్న తర్వాత
తన లోపం ఏందో తెలుసుకోవడం, ఆ లోపం తెలుసుకున్న తర్వాత ఏ ప్రజలైతే తనను చీత్కరించుకున్నారో వాళ్ళ దగ్గర పోయి తన తప్పును ఒప్పుకోవడం, ఇంకోసారి ఇట్లా జరగదని చెప్పడం, ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించడం, అవినీతి విషయంలో ఓపెన్గా చెప్పాలి ఏం జరిగింది అనేది, ఎందుకు కాళేశ్వరం ఇట్లా అయింది అనేది. అది కొంత టీవీ9 ఇంటర్వ్యూలో కొంత చెప్పాడు, అక్కడ ప్రచారంలో భాగంగా కొంత చెప్పాడు. ఇవే మాటలు ముందు చెప్పుకుంటే బాగుండేది. కొన్ని ఇట్లా జరిగినాయి. ఏది ఏమైనా కూడా టీఆర్ఎస్ ఎవరైతే నాయకులు ఇది అయిపోయింది కథ ఇక లేవది అని అనుకుంటారో అది శుద్ధ తప్పు. టీఆర్ఎస్ మళ్ళీ లేస్తుంది. ఈ 5 ఏళ్లలో రేవంత్ రెడ్డి కనుక సమర్థవంతంగా పరిపాలన చేస్తే ప్రజలు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు. కానీ ఆయన ఇచ్చిన హామీలు అవన్నీ నెరవేరాలంటే ఆయన ఆర్థిక వనరులను పెంచుకోవాలి. వ్యక్తిగతంగా మీరు చెప్పండి సార్, ఈ 5-6 నెలల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద సమర్థవంతంగానే ఉన్నారా? అంటే ఆయనకు అవకాశం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఒక ఎన్నిక తర్వాత ఇమీడియట్గా ఇంకో ఎన్నిక వచ్చింది. ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి ఇంతకుముందు క్యాబినెట్లో ఉన్న వ్యక్తి కాదు. ఆయనకు పరిస్థితి మీద గ్రిప్ రావాలి, అవగాహన పెరగాలి. ప్రజల్లో కూడా ఎందుకు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత రాలేదు? 39% ఉంది, 42కి ఎందుకు పోయింది అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. సరే ఆయన ఇచ్చిన హామీలకు ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయన కొంత అవకాశం ఇద్దామని అనుకుంటారు, కొంత సమయం ఇద్దామని అనుకుంటారు. మనం కూడా తొందరపడి వ్యాఖ్యానించడం ఎందుకు? బట్ అందరు అనుకున్నట్టుగా ఏమీ తెలియని వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. కేవలం ఏదో మాటకారిగా మాట్లాడి పనులు చేయని వ్యక్తి కూడా కాదు. ఆయన దగ్గర సమర్థత ఉంది, నేర్చుకునే శక్తి ఉంది, నేర్చుకోవాలనే తపన ఉంది. ఎన్నికలకు ముందు ఏదైతే తూలనాడిండో కేసీఆర్ను ఇతర దుర్భాషలు ఆడడం ఇట్లాంటివి అవి తగ్గించుకున్నట్టయితే, ఫోకస్ అంతా అభివృద్ధి మీద పెట్టినట్టయితే, కొంతమంది మేధావులను థింక్ ట్యాంక్ని ఆయన పెట్టుకొని ఏ రంగాలలో ఎట్లా అభివృద్ధి చేయాలి, కేవలం కేసీఆర్ మీద కోపం అనేది కనబడకూడదు, పక్కన పెట్టాలి. ఇప్పుడు నిన్న చూసాం మనం టెక్స్ట్ బుక్స్ మీద కేసీఆర్ ఫోటో, సబితా ఇంద్రారెడ్డి ఫోటో ఉందని చెప్పి ఏమవుతుంది? అంతకుముందు గవర్నమెంట్ ప్రింట్ చేసిందని అర్థం చేసుకుంటారు కదా ప్రజలు. ఇప్పుడు ఆ ప్రజలే వ్యతిరేకించారు కదా. ఇప్పుడు 100 మందిలో ఓట్లు వేసిన 100 మందిలో 16 మందే కదా టీఆర్ఎస్కి వేసింది, బీఆర్ఎస్కి వేసింది. వాళ్ళ పిల్లలకు ఆ పుస్తకాలు ఇచ్చినంత మాత్రాన ఓట్లు ఏమన్నా మారిపోతాయి? అంటే చిన్న చిన్న అంశాలను పట్టించుకోకూడదు. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి, స్థాయిలో ఉన్న వ్యక్తి. తర్వాత కేసీఆర్ టీఎస్ అని చేసిండు, నేను టీజీ అని చేస్తా, రాజముద్ర మార్చడం, ఆ రాజముద్రలు, తర్వాత ఈ తీసేస్తామనడం, ఇదంతా కరెక్ట్ కాదు. అది ఇటువంటి అన్ని వదిలించుకోవాలి రేవంత్ రెడ్డి. ఉందాగా వ్యవహరించాలి, తను పెంచుకోవాలి, తను ఎదగాలి. అంటే అకస్మాత్తుగా వచ్చిన కానీ సార్ మీరు ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి ఎలక్షన్స్ కోడ్స్ వస్తాయని ముందే తెలియదా సార్? ఏదైతే 6 గ్యారెంటీలు మేము 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు కదా, ఆ లోపే మన ఎలక్షన్స్ కోడ్ రావడం జరిగింది. 100 రోజుల లోపల ఎలక్షన్ కోడ్ రాలేదు. ఈ ఎలక్షన్ ఇట్లా పరిస్థితులు అయితే ఆయనకు ముందే తెలియదు. లేదు, అంటే జనరల్గా ఏం చేస్తారంటే ప్రజలు నమ్మిస్తారు కదా. ఆయన వీడియో ఉంది కదా, అమెరికాలో స్టేజ్ మీద మాట్లాడుతూ ప్రజలు మోసపోతూనే ఉంటారు, నాయకులు మోసం చేస్తూనే ఉంటారు, అన్నయ్యన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఆయనే చెప్పాడు. అదే ఫార్ములా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా అట్లే చేస్తారని కూడా అడిగిళ్ళు. అంటే ఎవరైనా అంతే కదా అని కూడా అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే ప్రజల లోపల రాజకీయ చైతన్యం పెరగాలి, సామాజిక చైతన్యం పెరగాలి. ముందు ఊరికే గాలి మాటలు నమ్మడం, సోషల్ మీడియా ప్రచారంలో కొట్టుకపోకుండా సమాజానికి అవసరమైంది ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రజలకు అవసరమైంది ఏం చేస్తున్నది, ఇంకా ఒక మెట్టు ముందుకు ఎదగాలంటే, జీవన ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాల్సి ఉండే, ఎంత దూరం ఈ ప్రభుత్వం లాక్కు రాగలిగింది అంటే ఇటువంటి విషయాల మీద ప్రజలు ఎక్కువ ఫోకస్ చేయాలి. వాడు వీడిని తిట్టిండు, వీడు వాడిని తిట్టిండు అని చెప్పి మనం ఇద్దరిని తిట్టడం మొదలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అదేంటంటే ప్రజల లోపల కూడా ఈ అవగాహన లేదు. కామన్ సెన్స్ అనేది కరువైపోయింది. కామన్ సెన్స్ అంటే ఏంది? అందరికీ ఉండాల్సిన జ్ఞానం, బేసిక్ సెన్స్. బట్ ఇప్పుడు మీరు కామన్ సెన్స్ ఉన్నోడిని వెతికితే 1000 మందిలో ఒక్కడు దొరికితే ఎక్కువ. కామన్ సెన్స్ లేదు, ఏ సెన్స్ లేదు. అంటే నేను ప్రజలను అవమానపరుస్తలేను, ప్రజల్లో ఇంకా పెరగాల్సిన చైతన్యం గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళకు నీళ్ళ మీద సోయి తీసుకురాగలిగిండు కేసీఆర్, కానీ ఇతర అనేక అంశాల మీద వాళ్ళకి ఆ సోయి పెరగలేదు. ఇంకా కొంత తెలంగాణ మీద వచ్చినంత స్థాయిలో ఆ నీళ్ళ మీద సోయి రాలేదు. కనీసం ఆ నీళ్ళ మీద వచ్చిన సోయి ఇతర రంగాల మీద రాలేదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంటే ఉంది. కేసీఆర్ కాదు, జగన్ కాదు, చంద్రబాబు కాదు, మోడీ కాదు, వీళ్ళు నమ్ముకున్న శంకరుడో లేకపోతే రాముడో కృష్ణుడో వచ్చి ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఉద్యోగాలు అయితే అందరికీ రావు కదా. అందరికీ రావు, ఇది ఫ్యాక్ట్ సార్. 1%ఏ కదా. లేదా 2% ఇస్తే అభివృద్ధికి డబ్బులు ఉండవు సార్. కాబట్టి ఈ విషయాల మీద అవగాహన పెంచుకోవాలి, తల్లిదండ్రులు పెంచుకోవాలి.
అంటే చదువు అంటే కేవలం ఉద్యోగమే కాదు, సార్ చదువు అంటే ఉపాధి సంపాదించుకునే జ్ఞానం. ఆ రకంగా ఆలోచిస్తే తప్ప ప్రజల లోపల చైతన్యం పెరగాలి. ఏం కావాలి సార్? ఇప్పుడు చూసిన సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ని మనం పట్టి చూసుకున్నాం కదా, రాష్ట్ర ప్రజలకు కావాలి, దేశ అసలు ప్రజలకు ఏం కావాలి? ఎందుకు పదే పదే ప్రభుత్వాలను ప్రజలు మారుస్తున్నారు? అంటే ఎక్కడ తప్పుదోవాలు ఉన్నాయి, దీన్ని ఎట్లా సరి చేసుకోవాలి? అంటే ఒకటి, ఇప్పుడు ప్రజల లోపల చైతన్యము, జీవన ప్రమాణం పెరగాలి, విద్యా విధానము, విద్యా ప్రమాణాలు మారాలి. అయితే ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలు తాయిలాలు ఇస్తున్నదే తప్ప వాస్తవంగా ప్రజలకు ఏం చేయాలనో, ప్రజలకు ఉచితాలు ఇస్తే సరిపోతుందా సార్? ప్రజలకు ఏం చేయాలనో ఎవరు ఏం చేయట్లేదు. ఉచితాలు అనేది తాత్కాలికం కదా. ఉచితాల వల్ల ఏమవుతుంది సార్? కొంత వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా మటన్ కూర తెచ్చుకుంటారు, చికెన్ కూర తెచ్చుకుంటారు, లేదా పండుగకు జర మంచి బట్టలు కొనుక్కుంటారు. అది కాదు కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ఆర్థిక జీవన శైలి పెరగాలి, వాళ్ళ జీవన ప్రమాణం పెరగాలి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా ఈ ప్రభుత్వాలు ప్రజలకి ఏం కావాలనే దాన్ని పట్టించుకోలేదు పెద్దగా. కేవలము వాళ్ళు మేమిచ్చే సంక్షేమ పథకాలతోని కాలం గడుపుతూ మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ ఎన్నికల కోసం వెయిట్ చేయాలి. మొట్టమొదటిది ఏంటంటే నిరక్షరాస్యత. సార్ 75 ఏళ్ళ తర్వాత కూడా స్వాతంత్రం వచ్చినాక ఎందుకు నిరక్షరాస్యత ఉండాలి? ఎన్ని లక్షల కోట్లు స్కూళ్ళ పేరు మీద దుర్వినియోగమైనవి. ఈ డబ్బంతా ఎక్కడ పోయింది? అంటే ప్రభుత్వాలకు సీరియస్నెస్ లేదు. పుట్టిన ప్రతి బిడ్డను చదివించాలి, ఎదిగించాలి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి అనేది ప్రభుత్వానికి లేదు. ఒకటి. నంబర్ 2 ఏంటంటే వాళ్ళు ఏం చదవాలి? మెకాలే విద్యా విధానమే ఇప్పటికీ నడుస్తూ ఉంది. బ్రిటిష్ వాడు ఏదైతే 200 సంవత్సరాల కింద పెట్టింది ఉన్నదో అదేంటంటే వాడు ఆర్థిక వనరులను దోచుకోవడానికి అవసరమైన విద్యా విధానాన్ని పెట్టిండు. దాన్ని మనం గుమస్తాలను తయారు చేసే విద్యా విధానం అంటాం. 50 ఏళ్ళ కింద నేనే హైదరాబాద్ గోడ్ల మీద స్వతంత్ర విద్యా విధానం కావాలి, ప్రజాస్వామ్య విద్యా విధానం కావాలి, ఈ స్లోగన్స్ మేమే రాసాం 50 ఏళ్ళ కింద. ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో మేము చదువుకుంటూ హైదరాబాద్ గోల్డ్లన్నీ నింపేది. డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏది అది? మా కాలంలో కూడా మేము చూడలేకపోయినామే. 75 ఏళ్ళలో కనీసం మన విద్యా విధానం ఎట్లుండాలనో కూడా దాని మీద ఒక దృష్టి పెట్టి సంస్కరించే పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. ఈవెన్ కేసీఆర్ గారు వచ్చినాక కూడా కొన్ని మార్పులు జరిగినాయి విద్యా విధానంలో, కానీ ఆ ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోలేదు. దాన్ని ఆ గుమస్తాలను తయారు చేసే విద్యా విధానమే ఇంకా తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే నువ్వు చిన్న పిల్లల నుంచే వాళ్ళ లోపల ఒక చైతన్యాన్ని ఇచ్చే విద్యా విధానమే ఇవ్వకపోతే పెరిగినాక వాళ్ళు ఎటు తయారవుతారు? గాలి మాటలు నమ్ముతారు, గాలి వార్తలు నమ్ముతారు, మాట్లాడతారు. అంటే ఒక ప్రజలను వివిధ అంశాల పట్ల చైతన్యవంతులను చేసే కార్యక్రమం వాళ్ళకి లేదు, ఏ ప్రభుత్వం. రెండవది, ప్రజలకు ఏం కావాలనో స్వచ్ఛమైన వనరులు కావాలి. మట్టి స్వచ్ఛంగా ఉండాలి. మట్టి పూర్తిగా విషతుల్యం అయిపోయింది. ఆ ఎరువులను ఇంకా సబ్సిడీల మీద వాళ్ళకు అందజేస్తూ ఉన్నారు. వాటిని డిస్కరేజ్ చేసి మళ్ళీ ఆర్గానిక్ లేకుంటే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఈ విషయంలో ఈ 10 ఏళ్లలో కొంత చంద్రబాబు నాయుడు బెటర్ ఈ విషయంలో. ఎందుకంటే ఆయన ఫస్ట్ టర్మ్లో ఆంధ్రలో కొంచెం సేంద్రియ వ్యవసాయం మీద ఈ అంశాలన్నీ పాలకుల పెద్దల్లో వస్తలేవు అంటారా సార్? ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు అంటున్నాను. వాళ్ళే చెప్పాలి జవాబు. నేను అనేది ఏంటంటే ప్రజలకు ఏం కావాలి అని అంటే స్వచ్ఛమైన ఆహారం కావాలి, స్వచ్ఛమైన చదువు కావాలి, స్వచ్ఛమైన నీరు కావాలి, స్వచ్ఛమైన గాలి కావాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, బ్రతికే హక్కు ఉండాలి, వాక్ స్వాతంత్రం ఉండాలి, మంచిగా ఆలోచించే చైతన్యం వాళ్ళ లోపల రావాలి, ఈ ఆర్థిక ఇవన్నీ ఉండాలి. తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండాలి. ఏదో సోషల్ మీడియాలో వచ్చే గాలి మాటలు నమ్మి కాదు కదా, అబద్ధాలను నమ్మి కాదు కదా. అబద్ధాలు ఎంతమంది చెప్పినా కూడా విచక్షణ ఉండాలి, వాళ్ళకి ఆలోచించుకునే జ్ఞానం ఉండాలి. అవన్నీ ఎక్కడిస్తున్నారు? ఎవరిస్తున్నారు? కొట్టుకుపోతున్నారు ప్రజలు. ప్రజలకు ఏదో అవసరం అనే దాని గురించి దృష్టి పెట్టకుండా వాళ్ళని ఎట్లా తమ దారి తెచ్చుకోవాలి, ఎట్లా వాళ్ళని మభ్య పెట్టాలి, ఎట్లా మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి, ఏం చూపెట్టాలి, వీటి మీదనే వీళ్ళ దృష్టి అంతా ఉంటుంది. వరుసగా వచ్చే ప్రభుత్వాలు కూడా అన్నీ ఇదే పద్ధతిలో మూసలో పోసినట్టు. పేర్లు మారుతాయి, ముఖ్యమంత్రుల పేర్లు మారుతాయి, మంత్రుల పేర్లు మారుతాయి, కానీ పాలనా విధానం మారదు. కొత్త సీసాలో పాత సారా. అది కేసీఆర్ కొంచెం బెటర్ అని నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికి కూడా ఎంతో కొంత ఒక ఫ్లేవర్ను మంచి చూసాము. డెవలప్మెంట్ అన్న కనీసం కొంత తెలంగాణ ప్రజలు చావకుండా
ఆత్మహత్యలు చేసుకోకుండా సాగునీరు రాగలిగింది, ఇంటింటికి మంచినీరు వచ్చింది, కొంత ఉపశమనం ఉంది. కరెంటు కొంత ఎక్కువ కాలం అంటే 24 hours కరెంట్ ఆయన ఇవ్వగలిగాడు. ఆయన పాలనలో ఎక్కువ కరెంట్ కట్స్ లేవు. అంటే ఇవన్నీ కూడా కొంత ప్రమాణాలు పెంచాడు ఆయన. కానీ ఇతర అంశాలల్లో అది రాలేదు. అంటే పొల్యూషన్ విషయంలో పెద్దగా మనకేం తేడా లేదు. మూసీ నది కానీ, హుస్సేన్ సాగర్ కానీ, తర్వాత పొల్యూషన్ వెదజల్లే కంపెనీల విషయంలో కానీ చర్యలు తీసుకోవడం కావచ్చు, తర్వాత ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయాన్ని పెంచే విషయంలో కానీ పెద్దగా ఆయన ముద్ర కనబడదు మనకు. ఆ విషయాలలో ఆయన ఫెయిల్. సరే సార్, కేసీఆర్ గారు విస్మరించిన అంశాలపైన అన్నిటిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని రాష్ట్ర ప్రజలు నమ్మిర్రో ఈ నమ్మకాన్ని ఈ 5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయబోతుందా? వీళ్ళ కార్యాచరణలు ఆ రకంగా ఉండబోతాయా? అంటే అసలు ప్రజలకు ఏముంది, ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకు ఫస్ట్ తెలవాలి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు సార్? రేవంత్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చిండో అవి మాకు రావాలని ఆశిస్తున్నారు. అది కాదు కదా ప్రజలు ఆశించాల్సింది. ఇందాక నేను చెప్పాను కదా, మంచి విద్యా విధానం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఇవి వాళ్ళ ఆలోచనలనే లేవు కదా, వీటి మీద ఉద్యమాలే లేవు కదా. ఎవరన్నా పొల్యూషన్కి అగెనిస్ట్గా ఆ ఇండస్ట్రీ ముందర ధర్నా చేస్తారు, ఎవరు బాధితులు? ఏమన్నా ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి వచ్చి పొల్యూటెడ్ మూసీ నదిని ప్రక్షాళన చేయాలని చెప్పి ఏమైనా పెద్ద ఎత్తున తరలి వచ్చిందా? మా విద్యా విధానం మారాలని చెప్పి ప్రజలు ఎప్పుడన్నా వచ్చిందా? మాకు ఈ సంక్షేమ పథకాల పేరుతో మమ్మల్ని మభ్య పెడుతున్నారు, మా జీవన ప్రమాణాలు పెరగడానికి మాకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి ఎవరైనా వచ్చిందా? అంటే ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది. కోదండరాం లాంటి వాళ్ళు ఉండిరి, కొంత ఆయనకు ఒక 10 ఏళ్ళ మంచి గడువు దొరికింది. ఆ టైంలో ఆయన ఇటువంటి ఉద్యమాన్ని లేకుంటే తెలంగాణ సమాజం వైబ్రాంట్గా మళ్ళొకసారి ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించేది, ఒక సాంస్కృతిక ఉద్యమం వచ్చేది. ఆ సాంస్కృతిక ఉద్యమం రాలేదు ఇక్కడ. అటువంటిది ఎవరైనా తీసుకురావాలి, లేకపోతే ఒకరెక్కి ఒకరు దిగుతారు. ప్రజలకు పెద్దగా కొంత హామీలు కొన్ని అమలు చేస్తారు, కొన్ని అమలు చేయరు. 2000 వచ్చే పెన్షన్ 3000 కావచ్చు, 3000 వచ్చేది 4000 కావచ్చు, 4000 వచ్చేది 5000 కావచ్చు. దానికి తగ్గట్టుగా 2000 వచ్చినాడు దొరికిన వస్తువులే 6000 ఇచ్చినాడు కూడా గవ్వే వస్తువులు దొరుకుతాయి. ఒక పక్క ధరలు పెరుగుతూ ఉంటాయి, పెన్షన్ పెరుగుతూ ఉంటుంది. పాలనలో క్వాలిటీ చేంజ్ ఎక్కడ వస్తుంది? గుణాత్మకమైన మార్పు రాదు, పరిమాణాత్మకమైన మార్పు వస్తుంది. అయితే ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తున్నారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించిందో, ఎవరైతే మాలాగా ఈ స్వచ్ఛత కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఇటువంటి వాళ్ళంతా ఒక వేదిక మీదకి వచ్చి ప్రభుత్వాల మెడలు వంచి ఎన్నికల్లో హామీలుగానైనా వాళ్ళతో రాబట్టుకోగలిగితే, కనీసం వచ్చే ప్రభుత్వాలైనా ప్రజలకి ఇది కావాలి, దీనికోసం ఉద్యమిస్తున్నారు, మనం ఇవి చేయకపోతే వాళ్ళు మనకు ఓట్లేయరు, మనం ఇవి చేస్తామని హామీ ఇచ్చినాం కాబట్టి మనం ఇవి చేయాల్సిందే, లేకపోతే మనల్ని దించేస్తారు, వచ్చే ఎన్నికల్లో ఓట్లేయరు అని ప్రజలతో ఆ రకంగా ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల ఉద్యమాలకు తలవంస్తాయే తప్ప ఎమ్మెల్యేల కోరికలకో లేకుంటే సోషల్ మీడియాలో వచ్చిన వాటికో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవు. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు వస్తే అప్పుడు వాళ్ళు వింటారు. ఎందుకు సార్ మరి ఈ రకంగా ప్రజల్లో ఐక్యత ఎందుకు రాలేకపోతుంది? నాయకత్వ కొరత. ఓకే, ఇప్పుడు ఉద్యమ కాలంలో ఉన్న నాయకులంతా నిర్లిప్తత, నిరాశ, నిస్పృహల్లోకి నెట్టబడ్డారు. వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, మాకు తెలంగాణ వచ్చినాక మేము నాయకులం అవుతాము, మాకు అవకాశాలు వస్తాయి. వాళ్ళకి రాలేదు. కొంతమందికి వచ్చినాయి. వచ్చిన వాళ్ళు పాలనలో భాగమైనలు, ప్రభుత్వంలో భాగమైనలు. రాని వాళ్ళు పార్టీలలో పోయినా పోకపోయినా ఒక నిరాశ, నిస్పృహ వాళ్ళ లోపల ఉద్యమ స్ఫూర్తి మళ్ళీ లేకుండా పోయింది. అంటే తెలంగాణ సోయి కలిగించడానికి మాకు చాలా సంవత్సరాలు పట్టింది. కేసీఆర్ గారికి కానీ మాకు కానీ 20 సంవత్సరాలు. మరి సామాజిక సమస్యల మీద కూడా సోయి కలిగించాలి కదా. ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే భావజాల వ్యాప్తి జరగాలి. జయశంకర్ గారి మాటల్లో భావజాల వ్యాప్తి జరగాలి, తర్వాత ఉద్యమ బాట పట్టాలి, తర్వాత వాళ్ళు అనుకున్న సమాజం కోసం కొట్లాడాలి. మరి ఆ వైపు ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మాలాంటి వాళ్ళు విడివిడిగా ఉన్నాం, మేము అందరం ఒక వేదిక మీదకి రావాలి, ప్లాట్ఫామ్ మీదకి రావాలి, ఎవరో ఒక దాన్ని చేయాలి. అట్లా చేసినప్పుడు ఏమన్నా కొంత ప్రజల లోపల ఆ రోడ్ల మీదకి రాగలిగిన చైతన్యం వస్తుంది, అడగడానికి వాళ్ళకు ఒక శక్తి వస్తుంది. ఆ వైపుగా ఈ పార్టీలు చేయవు. ఇక బయట ఉన్న వాళ్ళు కూడా కోదండరాం ఒకవేళ కనుక ఆ తెలంగాణ జనసమితి రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికలలో పొత్తులు కలుసుడు కానీ సపోర్ట్ చేయడం కానీ ఈ ఎన్నికల సర్కిల్లో నుంచి ఆయన బయటపడి ఉంటే ఆయన దీనికి నాయకత్వం వహించేవాడు. ఒక సాంస్కృతిక ఉద్యమానికి
ఆయన నాయకత్వం వహించే అవకాశం వచ్చిండే. అవును సార్. బట్ ఆయన దాన్ని చేయలేదు ఏ కారణం వలన. సార్. కాబట్టి ఆయన కూడా ఈ పొలిటికల్ వాతావరణంలో భాగం అయిపోయిండు, అడ్జస్ట్ అయిపోయిండు. ఇప్పుడు కూడా అయిపోయిండు, అప్పుడు అయిపోయిండు. ఓకే. కాబట్టి ఒక బలమైన నాయకత్వం అనేది లేకుండా పోయింది దీనికి. తెలంగాణ నాయకత్వం కోసం చూస్తుందా, ఎదురు చూస్తుందా అంటే ఇప్పుడు ఈ అవగాహన ఉన్నోళ్ళు సార్ ఆలోచించాలి. ఇది సార్ ప్రజల లోపల పోయి ఆ భావజాల వ్యాప్తి కలిగిస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు తెలంగాణ కోసం అవగాహన కలిగించడానికి మాలాంటి వాళ్ళం ఎంతోమంది విషయ పరిజ్ఞానాన్ని ముందు తెలుసుకున్నాం. భావజాల వ్యాప్తికి పాటల ద్వారా కానీ మీటింగ్ల ద్వారా కానీ రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేశాం. 20 ఏళ్ళు తనలాడితే కదా అది వచ్చింది. మరి కేసీఆర్ గారు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తేనే కదా వాళ్ళ లోపల ఆ చైతన్యం వచ్చింది. రసమే లాంటి వాళ్ళు, గోరటెంకన్న ఇట్లాంటి వాళ్ళంతా పాటలలో చెప్తేనే కదా వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్న అంశాల మీద కూడా అటువంటి పాటలు, అటువంటి కార్యాచరణ, కనీసం విప్లవ పార్టీలలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు లేదా ఇప్పటికి విప్లవ పార్టీలలో ఉండి ప్రజా సంఘాలలో ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా ఈ పని చేయాలి. ఈ పని చేస్తే ఏంటంటే ఈ సమాజంలో గుణాత్మకమైన మార్పు వస్తుంది. ఇతర చైతన్యంతో పాటు రాజకీయ చైతన్యం పెరుగుతుంది. మంచి పాలకులు ప్రజల యొక్క చైతన్యానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. కాబట్టి వాళ్ళు ఏది కోరుకున్నారో అది పాలకులతోని మనం చేయించుకోవాలంటే వాళ్ళ మెడల్ వంచే స్థాయికి మన ఉద్యమాన్ని పెంచుకోవాలి. ఇది సుదూర భవిష్యత్తులో అయితే నాకైతే కనబడట్లేదు. రైట్ సార్. చివరిగా మా స్టూడియో తరపున మేము తెలంగాణ వాదులం, లేదంటే తెలంగాణ మేధావులం, ఇంటలెక్చువల్స్లం, రాజకీయ విశ్లేషకులం, లేదంటే మా వల్లనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఇటువంటి బలంగా నమ్మే వ్యక్తులకు మీరేం చెప్పదలుచుకోరు సార్? అంటే ఎక్కడో ఒకడ మొదలు కావాలి. ఎవరో ఒకప్పుడు ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తప్ప కాదు సార్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అంశాల మీద సార్ యువతలో నుంచి ఒక శక్తి కొత్తగా రావాల్సిందే మళ్ళీ. సార్ అంటే ఉద్యమంలో స్టూడెంట్ ఫోర్స్ చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు వాళ్ళకు బహుశా నేను అనుకుంటా ఈ 10 ఏళ్ళు ఎక్కువైనాయి కాబట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ళ మధ్యలో ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, కాకతీయ స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని వేరువేరుగా జీవితాలను స్థిరపడి ఉంటారు. ఇటువంటి వాళ్ళు కొంత ఎవరైతే అన్ఆర్గనైజ్డ్గా ఉన్నారో వీళ్ళు ఒక శక్తిగా మళ్ళీ లేవాలి. ఇప్పుడు మేమేందంటే మా టైం అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమంలో 30 ఏళ్ళ కింద పాల్గొన్నట్టు అంత ఉత్సాహంగా, అంత క్రియాశీలకంగా మాకు ఆ శక్తి సరిపోదు. కాబట్టి మమ్మల్ని వెనకాల పెట్టుకొని మాలాంటి వాళ్ళ ఐడియాస్ తీసుకుంటూ, ఆలోచనపరమైన తీసుకుంటూ యువశక్తి లేవాలి. కాబట్టి అటువంటి వాళ్లకు మనము ఈ వేదిక ద్వారా, సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా ఈ పొల్యూషన్ మీద కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ, ఎప్పుడు రాజకీయమైనవే కాకుండా సాంస్కృతిక పరమైన అంశాల మీద కానీ మనము మంచి మెసేజ్ ఇచ్చే వాళ్ళను కూర్చోబెట్టాలి ఇక్కడ. ఇప్పుడు మన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పొల్యూషన్ మీద చాలా బాగా వర్క్ చేశారు. అట్లా ఒక్కొక్క రంగంలో వర్క్ చేసిన వాళ్ళను, ఈ భూమి పూర్తిగా సాయిల్ అండ్ పూర్తిగా పాడైపోయింది, ఇవాళ క్యాన్సర్ విపరీతంగా వస్తున్నది, దానికి కారణం ఏంది, మనం తినే ఆహారం ఎటువంటిది, ఇటువంటి విషయాల మీద మీరు అవగాహన కల్పించినట్టయితే ఇగ్నైటింగ్ అంటే ప్రజల లోపల ఒక ఆలోచన మొదలవుతుంది. అటువంటి వాళ్ళను ఈ సోషల్ మీడియా ద్వారా కొంత ఐక్యం చేయడానికి కానీ, భావజాల వ్యాప్తికి కానీ మీరు కూడా సహకరిస్తే ఎవరో ఒకరు డెఫినెట్గా ఇటువంటి ఉద్యమాన్ని లీడ్ చేస్తారు భవిష్యత్తులో. ఆ హోప్ ఉంది నాకు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. పిలవంగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఏదైతే మీరు వ్యక్తిగతంగా ఆశిస్తున్న సామాజిక తెలంగాణ రాబోయే రోజుల్లోనే ఆ కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.